జగన్ వ్యాఖ్యల మీద ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రజలు వాటిని నమ్మరని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు ఎప్పుడు బాధపడాలని జగన్ కోరుకుంటున్నారని ఆరోపించారు. 3 మహానగరాలు కట్టిన చరిత్ర చంద్రబాబుది అని కొనియాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేశినేని శివనాథ్ తెలిపారు. అతను నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంత దారుణం అంటే, నోటెమ్మట నిజం రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్ రెడ్డి. అతని పత్రిక మాసపత్రిక సాక్షి. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసింది చెప్పరు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే, ఎంతో వికృతమైన క్రీడ మొదలుపెట్టారు. కానీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా? ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా 925 కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు, తర్వాత హైకోర్టులో పిల్లు, అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా వేపించి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు. సిగ్గుందా? సిగ్గు లేదా? అసలు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్నంటాడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంట. ఎక్కడుందా రాజధాని? తెలియట్లేదా? విజయవాడకి అత్యంత సమీపంలో కృష్ణానది ఒడ్డున, అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కడతంటే ఇవాళ నువ్వు చేసే వేషాలు ఒకరోజు అసెంబ్లీలో చెబుతావు నా 550,000 ఎకరాలు కావాలి రాజధానికి అంటావు, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 3 రాజధానులు అంటావు. ఇవాళ అమరావతి